ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకి ధనుర్మాసం 30 రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఒకవేళ నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకోవాలి, పూజా విధానం తెలియని వాళ్ళు ఈ ఒక్క పద్ధతిలో మీరు కనుక పూజ చేస్తే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది వస్తుందండి. పూర్తి వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. కేవలం దైవ కార్యాలకు పరిమితమైన మాసం ధనుర్మాసం అండి. 2024వ సంవత్సరంలో మనకి ధనుర్మాసం అనేది డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 13వ తేదీ భోగి పండుగ రోజుతో అయితే మనకి ధనుర్మాసం అనేది ముగుస్తుందండి. అంటే మనకి మార్గశిర మాసం పుష్యమాసం మధ్యలో అయితే మనకి ఈ ధనుర్మాసం అనేది వస్తుంది. ధనుర్మాసంలో మనము విష్ణుమూర్తిని పూజించడం అత్యంత పవిత్రమైనదండి. విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవి చిత్రపటాలు కనుక ఉంటే మీరు పూజలు అయితే పెట్టుకోవాలండి. ముందుగా అయితే మీరు ధనుర్మాసం రోజున పూజ ఏ సమయంలో చేయాలండి అంటే మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోనే మీరు పూజ అనేది చేసేయాలండి. సూర్యోదయానికి మునుపే పూజ అనేది చేసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలి. పూజా గదిలో దేవుడి పటాలకి చక్కగా పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకొని అలంకరణ అనేది చేసుకోవాలండి. మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ ఉంటే మీరు అక్కడే పూజ చేసుకోవచ్చండి. లేదు మీకు పూజా రూమ్లో ప్లేస్ కనుక లేకపోతే సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద మీరు స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉంటే ఫోటోని పూజలో పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపాలు అంటే దశ అవతారాలలో ఏ అవతారం ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ధనుర్మాసంలో మనం ప్రత్యేకంగా రంగనాథ స్వామి అలానే గోదాదేవిని అయితే మనం ఆరాధిస్తాము. మీ దగ్గర రంగనాథ స్వామి ఫోటో కనుక ఉంటే పెట్టుకుంటే ఇంకా విశేషం అండి. నేనైతే నా దగ్గర వెంకటేశ్వర స్వామి అలానే లక్ష్మీదేవితో కలిపి ఫోటో అయితే ఉందండి. ఆ ఫోటోనైతే నేను పూజలో అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ అమ్మవారిది. నేనైతే విగ్రహాలకి చక్కగా నేను పసుపుతో కుంకుమతో అలానే తులసి దళం నీళ్ళతో అయితే నేను అభిషేకం అనేది చేసుకున్నానండి. ఒకవేళ మీరు ఎవరు కూడా చేయలేని వాళ్ళు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అది మీరు చూసినా కూడా మీకు చాలా మంచిదండి. మనము శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్తాం కదండి. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే మీరు ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే అంటే అభిషేకం వీడియో కనుక ప్రత్యేకంగా చూస్తే ఏవైనా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్తారండి. అందుకని నేను మీకు అభిషేకం వీడియో అనేది మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే స్వామి అమ్మవార్లకి చక్కగా అభిషేకం అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పూజలో అయితే నేను ఆదిదేవుడు గణపతిని అయితే నేను పెట్టుకున్నానండి. అలానే అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టుకున్నానండి. ఒక చిన్న పాత్ర ఏర్పాటు చేసుకొని దాంట్లో బియ్యం అనేది వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకొని స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం అయితే చక్కగా పెట్టుకున్నానండి. మరి విగ్రహాలు లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలంటే పర్లేదండి, మీరు సాక్షాత్తు ఫోటోకే మీరు డైరెక్ట్గా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు పూజలో అయితే చాలామంది పిండి దీపాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి. పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదు మీ దగ్గర నార్మల్గా శంకుచక్ర దీపాలు ఉన్నా నార్మల్ దీపాలు ఉన్నా కూడా మీరు పూజలు అయితే పెట్టుకోవచ్చండి. ఇన్ని దీపాలు అన్ని దీపాలు పెట్టాలి అన్న నియమం అయితే ఎక్కడా లేదండి. మీ దగ్గర మీరు ఎన్ని పెట్టగలరో అన్ని దీపాలు అయితే నిండు భక్తితో మీరు వెలిగిస్తే సరిపోతుంది. ఈ ధనుర్మాసం వైభవం వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉదయం సుప్రభాత సేవకి మనము ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా తిరుప్పావైనతే పఠిస్తారండి. ధనుర్మాస వ్రతం ఆచరించడం వలన సంతోషం, దీర్ఘాయువు మరియు శ్రేయస్సు, మరణానంతరం మోక్షం అనేది కలుగుతుందండి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వలన కష్టాల నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం చెప్పుకున్నాం కదండి, డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు అయితే మనకి ధనుర్మాసం అయితే ఉంది. తిరుమలలో ధనుర్మాసంలో ఉదయాన్నే సుప్రభాతం బదులు తిరుప్పావైనైతే గానం చేస్తారండి. సహస్రనామార్చనలో తులసి దళాలకి బదులుగా బిల్వపత్రాలతో పూజ అనేది చేస్తారండి. ధనుర్మాస వ్రతంలో విఘ్నాధిపతుడు వినాయకుడిని అయితే మొదటిగా మనం పూజించాలి. స్వామివారికి మనము పంచోపచార పూజ కానివ్వండి, షోడశోపచార పూజ కానివ్వండి నిర్వహించుకోవాలి. దీపాన్ని, ధూపం, నైవేద్యాన్ని అయితే మనము గణపతికి అయితే సమర్పించాలి. ధనుర్మాసంలో ఉభయ సంధ్య వేళల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుందండి. ఈ మాసంలో ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చేసుకొని తిరుప్పావైని పఠించిన వారికి
మోక్షం అనేది ప్రాప్తిస్తుందట అండి. సాక్షాత్తు భూదేవి అయినటువంటి ఆండాల్ అమ్మవారు రచించినటువంటి దివ్య రచన తిరుప్పావై అండి. ఈ తిరుప్పావైనైతే మనము ద్రావిడ భాషలో అయితే వీటి పద్యాలు అనేటివి ఉంటాయి. తిరు అంటే పవిత్రమైనది అని అర్థం అండి. పావై అంటే వ్రతము అని, అంటే పవిత్రమైనటువంటి వ్రతాన్ని మనము ఈ తిరుప్పావైనైతే పఠిస్తామండి. ఇప్పుడైతే విఘ్నేశ్వరునికైతే పూజ అంతా చేసుకున్న తర్వాత మనము స్వామి అమ్మవార్లకైతే పూజ చేసుకోవాలండి. నా దగ్గర ధనుర్మాస వ్రత పుస్తకం అనేది ఉందండి, 2 ఉన్నాయండి. నేనైతే మార్కెట్లో గోదాదేవి ఫోటో కోసం చాలా ట్రై చేశానండి. సో అమ్మవారి బుక్స్ అనేవి 2 ఉన్నాయి కదా, ఆ బుక్ మీదే అమ్మవారి ఫోటో ఉందని అమ్మవారిని అయితే నేను స్వామివారి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఈరోజు నైవేద్యం ఏం సమర్పించాలి అంటే మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే సమర్పించవచ్చండి. నేనైతే ఇక్కడ అటుకుల పాయసం అనేది చేసుకున్నానండి. మరి కొంతమంది చక్కెర పొంగల్ కానివ్వండి, పరమాన్నం కానివ్వండి, పులగం కానివ్వండి, ఏదైనా సరే మీ శక్తిని బట్టి మీరైతే పెట్టుకోవచ్చండి. ఏమీ లేని వాళ్ళు కనీసం మీరు బెల్లము, పానకం కానివ్వండి, ఇలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చండి. ప్రత్యేకంగా అయితే మీరు పిండి దీపాలను ఏర్పాటు చేసుకుంటే చేసుకోవచ్చండి. పిండి దీపం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి పిండి దీపాలకి మీరు నామాలు అనేటివి పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా శంకుచక్ర దీపాలు అనేటివి నేను పెట్టుకున్నానండి. ఈసారి అయితే నేను పిండి దీపం అనేది పెట్టుకోలేదండి. నేను నార్మల్గా పిండి దీపాల బదులుగా శంకుచక్ర దీపాలను అయితే పెట్టుకున్నాను. ఈ మాసంలో విష్ణుమూర్తి ముందు ఒక్క దీపమైనా సరే ఆవు నెయ్యితో వెలిగించాలి అని చెప్తారండి. దీపాలను వెలిగించిన తర్వాత స్వామి అమ్మవార్లకు మీరు అష్టోత్తర శతనామావళిని అయితే పఠించాలి. విష్ణువుకి తులసి దళంతో అష్టోత్తరాలు అనేటివి పఠించాలండి. పూజలో విష్ణుమూర్తి అష్టోత్తరాలు కానీ, లేదా శ్రీ రంగనాథ స్వామి అష్టోత్తరాలు కానివ్వండి, లేదా శ్రీకృష్ణుని అష్టోత్తరాలు కానివ్వండి, మీరు కనుక పఠించుకుంటే చాలా మంచిదండి. అష్టోత్తరాలు ఏవి తెలియకపోతే ఓం శ్రీ రంగనాథ స్వామిని నమః అని మంత్రాన్ని పఠించుకోవచ్చండి. లేదు అంటే ఓం విష్ణుదేవాయ నమః అని, ఓం నమో వెంకటేశాయ అని, ఇలా స్వామివారి రూపాలు ఏ మంత్రమైనా సరే మీరు పఠించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్వామివారికి తులసి దళాలతో అర్చన అనేది చేసుకున్నానండి. నాకైతే చాలా కన్నుల విందుగా ఉందండి. సాక్షాత్తు తులసి దళంతో స్వామివారికి అర్చన చేస్తుంటే నాకైతే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే అనిపించిందండి. స్వామివారి పూజ అనంతరం మనము లక్ష్మీ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ అనేది చేసుకోవాలండి. అంటే చిట్టి గాజులు కానివ్వండి, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు. నేనైతే ఇక్కడ అమ్మవారికి పారిజాత పూలు, అలానే నందివర్ధన పూలు, చామంతి పూలతో అష్టోత్తరాలు అనేటివి పఠించుకున్నానండి. వివాహం కాని కన్య పిల్లలు ఈ ధనుర్మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధగా ఆచరించడం వలన వారు కోరిన కోరికలు అనేటివి ఫలిస్తాయి అని చెప్తారండి. అసలు ఎందుకు చేస్తామండి ధనుర్మాస వ్రతం, గోదాదేవి ఎలా ఆచరించింది ఈ వ్రతాన్ని, దాని గురించి అయితే నేను ఒక మాట అయితే చెప్తానండి. విష్ణుజిత్తుడు కుమార్తె అయినటువంటి గోదాదేవి మానవ మాతృలకే కాక రంగనాథ స్వామిని వివాహం చేసుకుంటాను అని దీక్ష అనేది తీసుకుంటుందట అండి. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువజామనే లేచి విష్ణు పూజ చేస్తే ఆమెకు కలిగినటువంటి అందమైనటువంటి అనుభూతిని, భావాన్ని ఒక పద్య రూపంలో, పాసురం రూపంలో అయితే రాసింది. అలా రాసిన పాసురాలను విష్ణువుకి అంకితం అనేది చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరిక మేరకై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామికి, గోదాదేవికి వివాహం అనేది జరిపిస్తారండి విష్ణుచిత్తుడు. వివాహం జరిగిన వెంటనే గోదాదేవి స్వామివారి పాదాలను మోకరిల్లి స్వామివారిలో కైంకర్యం అనేది తీసుకుంటారండి. ఈ ధనుర్మాస వ్రతం అనేది చేసేటప్పుడు తప్పకుండా మనము ఈ వృత్తాంతం అనేది తెలుసుకోవాలండి. మనము ఏదైనా సరే ఒక పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ ఎందుకు చేయాలి, దాని గురించి అనేది తెలుసుకుంటే మీకు ఆ పూజ చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుందండి. నేనైతే ఈ విధంగా స్వామి అమ్మవార్లకి చక్కగా పూజ అనేది చేసుకున్నానండి. పూజ అంతా అయిన తర్వాత మనము తిరుప్పావైనైతే పారాయణం చేయాలండి. ఒకవేళ తిరుప్పావై అనేది మీకు చదవడం కష్టంగా కనుక ఉంటే మీరు ఆన్లైన్లో ఏదన్నా వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని విన్నా కూడా మంచిదేనండి. ఈ మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే నామంతో అయితే పూజిస్తారండి. మరి కొన్ని పురాణాల ప్రకారం ఏం చెప్పారు అంటే ఈ ధనుర్మాస 30 రోజులలో 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగంని నైవేద్యంగా అయితే పెట్టాలి అని చెప్తారండి. మరొక 15 రోజుల్లో అయితే దద్దోజనం అంటే పెరుగన్నం అయితే నైవేద్యంగా పెట్టాలి అని చెప్తారండి. ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసంలో అయితే మనము ఇంటి ముందు
ముందు గొబ్బెమ్మలు ముగ్గులు అనేటివి పెట్టాలండి. అలానే నెలగంట ముగ్గులు అంటాం కదా, గీతలు ఉన్నటువంటి ముగ్గులు ఉంటాయి కదండి. ఆ గీతలు ఉన్నటువంటి ముగ్గులను అయితే మనము ఈ ధనుర్మాసంలో అయితే ప్రత్యేకంగా అయితే వేస్తామండి. ధనుర్మాసంలో మనము శుభకార్యాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే, ధనుర్మాసం అంటే నెలగంట ప్రారంభం అవుతుంది అని చెప్తాం కదండి. అంటే ఆ సమయంలో మనకి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు గురుబలం అనేది తగ్గిపోతుందట అండి. కాబట్టి గురుబలం తగ్గినప్పుడు మనకి వివాహానికి ముహూర్తాలు అనేటివి తక్కువగా ఉంటాయి కదండి. మనకి వివాహానికి కావాల్సిందే గురుబలం, కాబట్టి గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఆ మాసంలో మనకి వివాహానికి ముహూర్తాలు అయితే ఉండవండి. కాబట్టి ఈ ధనుర్మాసాన్ని మనము శూన్యమాసం అనే పేరుతో కూడా అయితే పిలుస్తాము. ఈ విధంగా అయితే చక్కగా అమ్మవారికి అయ్యవారికి పూజ అనేది చేసుకొని అమ్మవారికి అయ్యవారికి దీపధూప నైవేద్యాలన్నీ చూపించి చివరిగా నేను మంగళహారతితో నీరాజనం అనేది సమర్పించానండి. మీ శక్తి కొలది మీరు తాంబూలం అనేది సమర్పించుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మవారికి అరటిపళ్ళతో నేను తాంబూలం అనేది ఇచ్చానండి. చివరిగా స్వామి అమ్మవార్లకు నేను పంచహారతితో నీరాజనం అనేది ఇచ్చానండి. ఈ విధంగా అయితే నేను ధనుర్మాసం పూజ అనేది చేసుకున్నానండి. ఇప్పుడైతే చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుందండి, మరి 30 రోజులు మేము పూజ చేయలేమండి, మరి ఏ రోజులలో మేము పూజ చేసుకోవాలి అంటే, కుదిరినంత వరకు మీరు 30 రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక 10 రోజులైనా కానీ, లేదా కనీసం ఒక 8 రోజులు 9 రోజులు, లేదు కనీసం ఒక్క రోజైనా సరే, ఆ ఒక్కరోజు కూడా మీరు శనివారం కానీ అలా ఏదైనా సరే ఒక మంచి రోజునైతే మీరు ఈ పూజనైతే చేయండి. సాక్షాత్తు ఆ ఆండాల అమ్మవారి రూపమైనటువంటి గోదాదేవి యొక్క అనుగ్రహము, అలానే శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి శ్రీరంగనాథ స్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా మీకైతే అందుతుందండి. ఈ విధంగా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి. ఆల్మోస్ట్ విధి విధానాలు, మీకున్నటువంటి సందేహాలు అన్నీ క్లియర్గా నేను సమాధానం అనేది తెలియజేశాను. మీకు ఇంకా ఎవరికైనా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మన ఛానల్లోని వీడియోస్ ఎటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అలానే మన ఫేస్బుక్ పేజ్లో అయితే నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లేదు మీరు ఇన్స్టాగ్రామ్లో శివసుప్రియ వ్లాగ్స్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కనకదుర్గ అమ్మవారి ఫోటో ఉన్నటువంటి ఛానల్ అయితే కనిపిస్తుంది. వెంటనే ఫాలో చేయండి. మీకు ఫ్యూచర్ అప్కమింగ్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.